అప్పట్లో ఈడ కూర్చొని చర్చించేవాళ్ళు, ఈ సమస్యలు ఏంది, ఊరి సమస్యలు ఏందని. ఈడ ఒకటి బా, ఇంటింటికి ఒకటి ఉంది నరుగు. అప్పుడు ప్రతి ఇంటికి బయట అరుగు ఉంటుంది కదా. గుళ్ళు కూడా కట్టినారనా? అరుగు కాదు అది, అదే కింద కోళ్ళు ముచ్చుకు పైన అరుగు ఉంటుంది కదా. ఇదేంది? బండలు మాత్రం బాగా వేసింది. ఇక్కడ కూర్చొని బారా కట్ట ఆడుతున్నారు. నో బారా కట్ట ఉంది నా, పులి మేక ఉంది. పులి మేక ఆడుతున్నారు ఇక్కడ. పులి మేక పాలెం, జంగం రాజు పాలెం అనుకుంటా. ఆదివారం ఎట్లా రాకూడదు నువ్వు, ఎంత ఇల్లులే అబ్బా. ఇంట్లో గూళ్ళు కూడా పెట్టినారు. నా బైక్ అని లోడ్ చెప్తావా? బైక్ అని సుబ్బారెడ్డి చెప్పినాడు. సుబ్బారెడ్డి చెప్పిన డైలాగ్ అది నీకు. సుబ్బారెడ్డి సునీల్ పట్ట ప్రాణి కోసం ఏదో దొరికింది బాయ్. బాగుంది షేప్. నీడుంటే అదేంది నాది వివేకన్నా పోదామాడికి. బాణ మాదిరి ఉంది. దీంట్లో కూడా దండలు వేస్తారు కదా, దానికి బియ్యం పోసుకొని. ఎంత సల్లగా ఉంది చూడు, ఇంత షాక్. రాళ్ళ వల్ల ఇది రాజధాని. ఆంజనేయ స్వామి అడవురునా దానిపైన వాకిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇదన్నా మీ ఆట. అప్పుడు మీ వాళ్ళు ఆడుతున్నావు కదా, మీ యువరాలతో ఆడుతున్నావు కదా టైం పాస్. మైంగుండే వాళ్ళంట. రాజ్యాలు ఏం కాదు, ఈ ఊరు నోటి. సునీల్ అన్న పట్టప్రాంతం ఆడిన ఆట గుర్తొస్తుంది. సునీల్ అన్న పట్టప్రాంతం ఆడిన ఆట గుర్తొస్తుంది. వద్దులే, నువ్వు బారా కట్ట తొక్కేస్తాను. హచ్చేయకండి బాగా, మంచిగా బాధపడతాడు.
నువ్వు ఈదిలోకి నీళ్ళు వచ్చినాయి నా నీళ్ళు ఎత్తుదా నువ్వు నీది ఆపేచ్చే మేము వీడియో తీసుకుంటాం వీడియో తీసుకుంటాం మనం కొత్తపల్లి అనే ఊరు చూసిందాం కదా, చూసి ఇదే ఊరు భలే ఉంది, ఊరి మధ్యలో గుడి ఉంది, గుడి పైన చుట్టూ ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉన్నాయని. సో దాటి నారాయణ స్వామి మఠంకి వచ్చే దారిలో మాకి జంగంరాజుపల్లె ఊరు వచ్చిందనమాట. ఇది చూస్తా అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు, అంటే ఇప్పుడు అంటే ఇంటర్నెట్ ఇన్ని వచ్చినాయి కానీ సింధు లోయ నాగరికత అనే సబ్జెక్ట్ వచ్చేది స్టార్టింగ్లో 7th 8th క్లాస్లో. జస్ట్ ఇమేజ్, తర్వాత పాత నాగరికత అంటూ వచ్చేది. సో దాని గురించి చూసినప్పుడు ఇక్కడికి చూస్తానే జస్ట్ మైండ్ లైక్ స్ట్రైక్ అవుతుంది, అదే స్ట్రైక్ అవుతుంది. ఎందుకంటే ఈ స్ట్రక్చరా, బండ పెలికలా, లేదంటే కట్టిన తీరా అని చూస్తే, బండి దిగి ఇటు గుడి ఉంది, గుడి దగ్గరికి వస్తుంటే ప్రతి వీధి ఎంత పద్ధతిగా ఉందంటే, సర్టెన్ డిస్టెన్స్ ఉంది, ఈస్ట్ వెస్ట్ ఉంది, తర్వాత నార్త్ సౌత్ ఉంది. ఇవన్నీ జనరల్ చెప్పాలంటే ఒక మంచి స్ట్రక్చర్డ్ ఒక పల్లెని మునకలో మనం కోల్పోయినాము. ఇప్పటికి కూడా ప్రతి ఇంటికి సంబంధించిన అరుగులు ఉన్నాయి, తర్వాత అరుగుల నుంచి గాడి ఉంది, గాడి నుంచి గర్సెలు ఉన్నాయి, గర్సెలు చాటున మనం వాడుకునే కాగులు ఉన్నాయి. కాగులు కాకుండా ఈవెన్ ఆ పల్లెల్లో మనకి ఒకప్పుడు ఇంటర్నెట్, టీవీలు ఇవేం లేనప్పుడు జనాలు ఆటవేడుపులైన బారాకట్ట కావచ్చు, లేదంటే పులి జీతం కావచ్చు, పులి మేక అనుకోవచ్చు, మనం ప్రతి ఆటకు సంబంధించిన రికార్డు ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి అంటే, మనం జనరల్గా ఆడినప్పుడు బండ అరుగుతుంటుంది కదా, ఎంత పెద్ద బండ పులి మేక ఆడేటప్పుడు ఆ గుంతలు ఎంత పెద్దవి ఉన్నాయంటే ఆ ఆట అక్కడ ఆ ప్లేస్లో అంత చాలా రోజుల నుంచి వాడుతున్నారు. సో మనం అలా చూసుకుంటే ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. ఈవెన్ ఈ టెంపుల్ ఉంది, ఇది నాకు తెలిసి రామాలయమే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం కరెక్ట్ ప్లానింగ్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఊరు వచ్చేసి మనం ఇప్పుడు ఊరికి తూర్పు వైపున ఉన్నాం, గుడి కూడా తూర్పు వైపునే ఉంది. దీనికి అవతల పడమటి వైపు ఇంకా అక్కడి నుంచి తిప్పలై హైట్ అయింది. సో ఇది డౌన్ అంటే మనకు చెప్తారు కదా, జనరల్గా ఈశాన్యంలో చెరువు ఉన్నాయి కానీ లేదా కుంటు ఉన్న ఊరు బాగుపడతాయని. వాళ్ళ హెల్త్ కోణము రకరకాల పక్కన పెడితే జనరల్గా ఆర్కిటెక్చర్లో ఇది ఒక మంచి పద్ధతి అనమాట. ఈ స్ట్రీట్స్ కరెక్ట్గా డివైడ్ అయినాయి. స్ట్రీట్ నుంచి కూడా ప్రతి ఇంటికి ఎంత లిమిట్లో ఉండాలో అంతే ఉంది. ఏదైనా మనం పెద్ద టౌన్ ఒకేసారి బిల్డ్ చేస్తే ఎలా ప్లానింగ్ చేసి ఇస్తాం అలా ఉంది. అండ్ దానికి సాక్ష్యాలు మనం ఇదేదో మీరు చూడలేదు మేము చూసాం కాబట్టి చెప్పడం అని కాదు, కానీ వీడియోలో చూస్తే ప్రతి చోట మనకు ఎవిడెన్సెస్ కనపడతాయి. బండలు పేర్చిన విధానం కావచ్చు, ఈ బండలు కూడా ఏంటంటే స్థానికంగా దొరికే బండలనే వాడుకున్నారు. అండ్ పెద్ద బండలు మనకి గరిసెల మీద కావచ్చు, లేదంటే అరుగుల దగ్గర కావచ్చు కనపడుతున్నాయి బాగా. నిజం చెప్పాలంటే నాకు ఈ దూరం నుంచి చూస్తానే అదే స్ట్రైక్ అయింది. మన పాత ఆర్కిటెక్చర్, మన పాత గ్రామీణ ప్రారపల్ల నాగరికతను ఏమంటారు అంటే బాగా పట్టణ నిర్మాణం బాగుంటుంది, విత్ బాత్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మనము బాగా వెలిగిందని చెప్తుంటాం. చూస్తూనే స్ట్రైక్ అయింది. ఈవెన్ కావాలని చెప్పడం కాదు కానీ మనకి కొన్ని చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి ఒక ఊరు ఇది. ఇప్పుడు ఇలా నీళ్లు తగ్గిపోయినాయి కాబట్టి కనపడుతుంది, నీళ్ళు పోతే ఇదంతా మళ్ళీ నార్మల్ మనకి డ్యామ్లు ఎలా కనపడితే అలానే ఉంటుంది. సో ఒక మంచి ఊరుని చూసాము ఈరోజు.